కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజార్టీతో గెలిపించాలని జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యుడు జి రవికుమార్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని మౌరయిన్ హోటల్ పరిణయ హాల్లో జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ సంబంధించినటువంటి కరపత్రాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ ఆవిష్కరించారు. అనంతరం జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ సంఘ సభ్యుడు కుమార్ మాట్లాడుతూ కర్నూలు పట్టణంలో కులమతాలకు అతీతంగా సామాజిక సేవలో ముందుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి టీజీ భరత్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందితే కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి బాటలో ఉంటుందని తెలిపారు. కర్నూలు పట్టణ ప్రజలకు మన జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో ఉన్న మన టీజీ భరత్ గారు సైకిల్ గుర్తుకు మనము ఓటు వేయాలని క్రైస్తవులంతా ఏకతాటిగా ఒక నిర్ణయంకి వచ్చుంటున్నాం. క్రైస్తవులకు వాళ్ళు ఏం చేసినారనే విషయాన్ని మనము తొందరపరుచుకున్నాం. కర్నూలు నగరంలో వారు చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో మరవలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి. దాన్ని బట్టి ఈ సోల్జర్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనము చేపట్టి జరిగినది. దీంట్లో మనకు విద్యా సంస్థల మధ్యలో కానీ వాటర్ పాయింట్లు పెట్టి అనేక మందికి బీదలకు వాటర్ సంధించడం కానీ, తర్వాత మన ఎస్టీపీజీ కాలేజీలో కూడా కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్స్ కమ్యూనిటీ హాల్గా వారు కట్టించి ఉంటున్నారు. అంతేకాకుండా మనకు అనేక విద్యా సంస్థల్లో కూడా అనేక కార్యక్రమాలు, అదేకంగా మనకు ప్రత్యేకంగా చర్చిలకు ఆర్థిక సహాయం కూడా నగరంలో ఉన్న అనేక చర్చిలకు సహాయం కూడా చేయబడి జరుగుతుంది. వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరాలు నిరాశ కలిగిన మందిరాలకు కూడా వారు ఆర్థిక పోషణ చేసి ఈరోజు మందిరముని స్థాపించిన వారిలో ఒక టీజీ వెంకటేష్ వారు. అంతేకాకుండా ఇంకా